హలో గైస్, నేను మీ శివకుమార్. వెల్కమ్ టు ట్రూత్ మాస్టర్. సాధారణంగానే మన వాళ్ళందరూ అంటే ఏంటంటే సినిమా హీరోలు అంటే పడి చచ్చిపోతుంటాం. ఇందులో ముఖ్యంగా తెలుగు వాళ్ళ గురించి అస్సలు చెప్పాల్సిన పనే లేదు. ఈ మధ్య కాలంలో ఇండియా అంతా కూడా తెలుగు నుంచి ఏ సినిమా వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి జనవరికి రిలీజ్ కాబోతున్నటువంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ అండ్ అలానే డిసెంబర్లో రిలీజ్ కాబోతున్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యొక్క పుష్ప మూవీ. సో అందువల్ల ఈ స్టార్ హీరోలు ఏ చిన్న పని చేసినా మన వాళ్ళందరూ చాలా డీప్ గా చూస్తారనమాట. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు స్టార్ హీరోలు కాస్త కాంట్రవర్సీకి గురయ్యారు. ఇందులో ముందుగా మనం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఏంటంటే రీసెంట్గా మాల వేయడం జరిగింది, అయ్యప్ప స్వామి మాలని. సో చాలా సార్లు ఆయన మాల వేయడం అని చాలా సాధారణమైనటువంటి విషయం. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చాలా సార్లు మాల వేయడం మనం చూస్తుంటాం. ఈ క్రమంలో ఏంటంటే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ అయినటువంటి బుచ్చిబాబుతో సినిమా చేస్తున్న విషయం మనకు తెలుసు కదా. ఈ క్రమంలో ఆ సినిమా యొక్క మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి ఏఆర్ రెహమాన్ కూడా చాలా మందికి పరిచయమే. ఆయన మ్యూజిక్ అంటే చాలా మంది చెవి కోసేసుకుంటారు. సో నెక్స్ట్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారు రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ వెళ్ళేటటువంటి ఆ కడప పెద్ద దర్గా ఏదైతే ఉందో, సో ఆ దర్గాకి ఒకసారి వెళ్ళి విజిట్ చేయమని అతను ఇన్వైట్ చేయడం జరిగిందనమాట ఏఆర్ రెహమాన్ గారు బుచ్చిబాబుని అండ్ రామ్ చరణ్ని. సో ఈ క్రమంలో రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు కడపలో ఉన్నటువంటి పెద్ద దర్గాకి వెళ్ళడం జరిగింది. స్టార్టింగ్ టైంలో మాల వేస్తున్నారు కదా, సో ఇటువంటి టైంలో దర్గాకి వెళ్ళడం దేనికని చాలా మంది నెటిజన్స్ అనుకున్నారు. బట్ కొందరు ఏంటంటే అది ఆయన పర్సనల్ విషయం, ఆయన వ్యక్తిగత విషయం కదా, మన ఇన్వాల్వ్ అవ్వకూడదు చాలా మంది లైట్ తీసుకున్నారు. సో ఈ క్రమంలోనే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ప్రెసెంట్ ఇండియాని షేక్ చేస్తుంది అనమాట. సో లోపలికి వెళ్ళినటువంటి రామ్ చరణ్ అక్కడ ఉన్నటువంటి మత గురువు ఒకతను తల మీద నుదుటి మీద ఉన్నటువంటి బొట్టుని చెరిపేసుకోమని చెప్పినటువంటి వీడియో మనకి సోషల్ మీడియాలో కనిపిస్తుంది. సో ఈ క్రమంలో మత గురువు చెప్పినటువంటి పని రామ్ చరణ్ అలానే చేశాడు. మరి ఇది తెలియకుండా చేశారా లేదంటే అన్ఫార్చునేట్గా అలా జరిగిపోయిందా లేదో తెలియదు, కానీ ఓవరాల్గా నుదుటి మీద ఉన్నటువంటి బొట్టును చెరిపేసినటువంటి ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో అప్లోడ్ అయ్యింది. సో సాధారణంగా వాళ్ళ దర్గాలో వాళ్ళకంటూ కొన్ని కల్చర్స్ ఉంటాయి, వాళ్ళకున్నటువంటి ట్రెడిషన్ ప్రకారం బొట్టు లేకుండా రావాలనేది వాళ్ళ ట్రెడిషన్. బట్ రామ్ చరణ్ అయ్యప్ప స్వామి మాల దీక్షలో ఉన్న మేబీ నార్మల్గా వెళ్ళున్న ప్రాబ్లం లేదు, కానీ అయ్యప్ప స్వామి మాల దీక్షలో ఉన్నప్పుడు మీరు మామూలుగా స్వాములు ఎవరైనా చూసుకున్నట్లయితే ఒంటి నిండా విభూతితోనో గంధంతోనో ఉంటారు. ఇందులోనూ సనాతన ధర్మంలో బొట్టు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ క్రమంలో దర్గా లోపలికి వెళ్ళి నుదుటి మీద ఉన్నటువంటి బొట్టును చెరిపేయడం వల్ల సో ఇప్పుడు ఎవరైతే స్వామి మాలలు వేస్తున్నారో లేదంటే సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ప్రజలు వీళ్ళందరూ రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారనమాట. సో ఈ క్రమంలో రామ్ చరణ్ తెలియకుండానే కాంట్రవర్సీలో ఇరుక్కోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏంటంటే ఏఆర్ రెహమాన్ ఇన్వైట్ చేశాడు. సో ప్రెసెంట్ ఏఆర్ రెహమాన్ కూడా డివోర్స్ తీసుకుంటున్నారు. సో ఇలా ఇన్వైట్ చేయటం వల్లనే ఇలా జరిగిందని చెప్పి మరికొంతమంది అయితే కామెంట్ చేస్తారనమాట. దీనికి సంబంధించి కొనిదెల ఉపాసన కూడాను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. ఇది అతని ఇష్టం, సో సనాతన ధర్మాన్ని గౌరవించి వెళ్ళారని కాకుండా ఆయన వ్యక్తిగత విషయం మీదనే వెళ్ళాడని చెప్పి ఎక్స్ వేదికగా ఆవిడ కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగిందనమాట. సో ఈ విధంగా రామ్ చరణ్ ఆయనకి తెలియకుండానే మొత్తం మీద ఈ కాంట్రవర్సీలో ఇరుక్కోవడం జరిగింది. ఇక సెకండ్ వన్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సో పుష్ప సినిమాతో డిసెంబర్ 5న మన ముందరికి రాబోతున్నాడు. సుమారు 3 years అయిపోయింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని స్క్రీన్ మీద అలా చూసి. సో ఈ క్రమంలో ఈ ప్రమోషన్స్లో భాగంగా నందమూరి బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్నటువంటి అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే అనేటటువంటి ప్రోగ్రామ్ మనందరికీ తెలుసు. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్గా రావడం జరిగింది. సో ఈ ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే నందమూరి బాలకృష్ణ అడుగుతారు, మేము ఒక్కొక్కరి ఫొటోస్ చూపిస్తాము, సో వాళ్ళల్లో ఆ ఫోటోస్ చూడగానే మీకేమనిపించింది అన్న విషయాన్ని చెప్పండి అని చెప్పినప్పుడు ఈ విధంగా రెబల్ స్టార్ ప్రభాస్ అన్న ఫోటోని ప్రజెంట్ చేస్తారనమాట. సో చూసినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెంటనే ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, సో నాకు చాలా మంచి మిత్రుడు అతను, మేము ఎప్పటి నుంచో కలుస్తున్నాము అన్నప్పుడు సో బాలకృష్ణ గారు అడుగుతారనమాట. సో మీ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉన్నటువంటి మూమెంట్ ఏదన్నప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పినటువంటి మాట ప్రెజెంట్ ఇప్పుడు వైరల్గా మారింది. కారణం ఏంటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రభాస్కి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని చెప్తూ నేను ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తాను, నేనే ఎవ్రీ ఇయర్ డెకరేట్ చేస్తాను. సో ఈ క్రమంలో వన్ టైం ప్రభాస్ ఒక గిఫ్ట్ పంపించడం జరిగింది, అది నాకు చాలా మెమరబుల్ గిఫ్ట్గా అనిపించిందని చెప్పి ఆ టాపిక్ని తీస్తారు. సో ఈ క్రమంలో అల్లు అర్జున్ ప్రభాస్ గురించి ఉన్నటువంటి బాండింగ్లో క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తాను, సో అది ఎవ్రీ ఇయర్ చేస్తానని చెప్పడం వల్ల సో జనాలందరూ కూడా ఆ క్లిప్ను పట్టుకున్నారనమాట. సో చాలా మంది చెప్పేటటువంటి విషయం ఏంటంటే అల్లు అర్జున్కి ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా ఫాలోవర్స్ చాలా మందే ఉన్నారు. సో ఈ విధంగా ఒక షోలో ఇప్పుడు నార్మల్గా ఎవరైనా ప్రభాస్ గురించి చెప్పాలంటే రెగ్యులర్గా మనం కానీ గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ గురించి పర్టికులర్గా చెప్తారు. సో ప్రభాస్తో వర్క్ చేస్తున్నామంటే డైట్లో ఉండలేమని రీసెంట్గా సలార్ మూవీలో యాక్టర్ అయినటువంటి పృథ్వీరాజ్ కూడా చెప్పడం జరిగిందనమాట. సో మ్యాక్సిమం ప్రభాస్ అంటే ఫుడ్డే ప్రతి ఒక్కరు గుర్తొస్తుంది, కానీ పర్టికులర్గా క్రిస్మస్ ట్రీ నేను పైగా ఎవ్రీ ఇయర్ చేస్తానని చెప్పడం కావాలని ఎక్కడో ఒక మతాన్ని రెచ్చగొట్టినట్టు ఉంది అని చెప్పి మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారనమాట.
సో ఈ మధ్య కాలంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏం చేసినా కాంట్రవర్సీస్ నడుస్తున్నటువంటి క్రమంలో అండ్ ఒకే టైంలో మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్, అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ ఈ విధంగా కాంట్రవర్సీలు ఇరుక్కున్నారన్నమాట. సో మొత్తం మీద ఈ 2 ఇన్సిడెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? సో దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ చాలా మందికి జరిగేటటువంటి సిచ్యువేషన్స్ తెలియకపోయినా ఎందుకు జరుగుతుందో అన్న విషయాన్ని క్లారిటీగా చెప్పడానికే ట్రూత్ మాస్టర్ ఛానల్ అనమాట. సో మీ సరౌండింగ్లో జరుగుతున్నటువంటి కరెంట్ అప్డేట్స్ తెలియాలంటే ట్రూత్ మాస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీరు ఇంకేమైనా వీడియోస్ తెలుసుకోవాలనుకున్నాం, కొత్త విషయాలు తెలుసుకోవాలనుకున్నా కూడా మీ క్వశ్చన్స్ని కామెంట్ సెక్షన్లో చెప్పారంటే మీకోసం నేను ఆ వీడియోస్ చేస్తానన్నమాట. సో ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ వీలైనంత వరకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ట్రూత్ మాస్టర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.